హైదరాబాద్ లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలిని బీజేవైఎం నేతలు ముట్టడించారు. ఉన్నత విద్యా మండలిలో ఉన్న లోపాలను సరిచేయాలని బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డొనేషన్ల పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నారన్నారు. పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజులు పెంచుకునే అవకాశం కాలేజీలకు ఎవరిస్తున్నారని ప్రశ్నించారు. కాలేజీల్లో అనేక రకాల ఫీజులు వసూలు చేస్తున్నారని, కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ చేస్తున్నారని బీజేవైఎం నేతలు ఫైర్ అయ్యారు. పేద విద్యార్థులకు న్యాయం చేసే వరకు బీజేవైఎం పోరాటం చేస్తుందని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ అన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే సీఎం నివాసం, సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్న బీజేపీ యువమోర్చా మహేందర్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎదుట భారీ ఎత్తున బీజేవైఎం నేతలు ఆందోళన చేపడతా ఉన్నారు. ఉన్నత విద్యా మండలి ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కళాశాలల్లో ఫీజుల పెంపు కావచ్చు, ఇతర ఫీజులు డొనేషన్ల పేరిట అత్యధిక ఫీజులు వసూలు చేస్తా ఉన్నారనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు బీజేవైఎం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారు. మహేందర్ గారు, చెప్పండి, ఎట్లా ఈ ధర్నాకు సంబంధించి ఏం చెప్తారు? ఎందుకు ఇవాళ ఈ ధర్నా చేపడదా? గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఏదైతే నిర్మాణం చేస్తున్నామో, భారతీయ జనతా యువమోర్చా ద్వారా ఏదైతే చెప్తున్నామో, అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ మిగిలినటువంటి సీట్లను ఏవైతే ఉన్నాయో, బీక్యాట్ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అత్యధికంగా డొనేషన్ల రూపంలో వసూలు చేయడాన్ని భారతీయ జనతా యువమోర్చా వ్యతిరేకించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో పెట్టినటువంటి ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం పెట్టినటువంటి ఫీజులు ఒకటి, కానీ ప్రభుత్వాలు వసూలు చేసినటువంటి ఫీజులు ఒకటి. వాటిని అన్నింటిని కూడా వ్యతిరేకించి అనేక మార్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు అందరూ కూడా చెప్తా ఉంటే నిమ్మకు నీరెత్తనటువంటి పేద విద్యార్థుల యొక్క ధనాన్ని వాళ్ళు రక్తంగా దాగుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. సీఎం గారికి ఒకటి తెలియజేస్తున్నాం, ఈ విద్యా వ్యవస్థ మొత్తం కూడా సెట్ కావాలంటే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. ఇంజనీరింగ్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, లేకుంటే స్కూళ్లు కావచ్చు, అన్నింటిని ప్రక్షాళన చేయాలి. ఏదైతే ఫీజులో దోపిడీ చేసినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయో వాటి యొక్క గుర్తింపుని రద్దు చేసి వాళ్ళని క్రిమినల్ యాక్ట్ కిందకి తీసుకొని వాళ్ళందరూ కూడా జైలు పాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము ఎవరు ధర్నా చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందే, ప్రభుత్వము కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందే ఈ రోజు ఈ యొక్క ప్రైవేటు కాలేజీలు ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీ పేరుతోని, అటానమస్ పేరుతో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏమున్నాయో అవన్నీ కూడా సీట్లు నమ్ముకుంటున్నటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. మరి నువ్వు కౌన్సిలింగ్ కాలేదని చెప్తున్నావు, మరి అక్కడ సీట్లన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది. ఏదైతే వృత్తి విద్యకు సంబంధించినటువంటి, ఏదైతే మన డాక్టర్లకు సంబంధించి, ఎంబీబీఎస్ సంబంధించి సీట్లు అలాట్మెంట్ ఏ విధంగా జరుగుతున్నాయో, మిగిలిపోయినటువంటి సీట్లను ఏ విధంగా అలాట్మెంట్ చేస్తారో అదే విధంగా బీక్యాట్ సంబంధించినటువంటి సీట్లను కూడా అదే విధంగా అమలు చేయాలి, అదే విధంగా అలాట్మెంట్ చేయాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మల్లారెడ్డి కావచ్చు, డీకేఆర్ కావచ్చు, మిగతా ఇన్స్టిట్యూషన్లు కావచ్చు, యూనివర్సిటీ పేర్లతో చెప్పుకుంటున్న కాలేజ్ కావచ్చు, సిబిఐటి కావచ్చు, లేకపోతే ఇలాంటి ఇన్స్టిట్యూషన్లు అన్ని కూడా చాలా అనేక మార్లు అనేక దగ్గర రద్దు చేస్తున్నటువంటి విషయాన్ని మేము అందరం కూడా గుర్తు చేసినాం. ప్రభుత్వం రెస్పాండ్ కాకపోతే మా యొక్క కార్యక్రమం మరి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వానికి అడ్డుకట్ట వేస్తాం, ప్రభుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. పేద విద్యార్థులకు న్యాయం జరగకపోతే భారతీయ జనతా పార్టీ 100% విద్యార్థుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. స్కూళ్లు కావచ్చు, లేకుంటే కాలేజీలు కావచ్చు, కార్పొరేట్ విద్యా సంస్థలు కావచ్చు, అన్నింటికి సంబంధించినట్టు చేస్తున్నాం. ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ కాలేజెస్లో రేపు విద్యార్థి ఏదైతే స్కూళ్ళు ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడే పరిస్థితి మేము తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. 100% సెక్రటేరియట్ కానీ నిర్ణయాలు కనుక తీసుకోకపోతే, పాలసీ తీసుకోకపోతే సీఎం గారికి కానీ, మంత్రి మండలికి కానీ, సెక్రటేరియట్ ముట్టడికి కానీ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పి చెప్తాం. దీన్ని మేము అనేక మార్లు చెప్పినాం. విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలన్నటువంటి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి ఎవరైతే విద్య పేరుతో దోచుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడ్డుకట్ట వేయాలి, వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేయాలి, వాళ్ళ యొక్క లైసెన్సులు రద్దు చేయాలి, పర్మిషన్లు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాటిని అన్నింటిలో కూడా రద్దు చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. లేకపోతే మీ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పేసి ఒక సందర్భం. ప్రభుత్వం ఏదే కానీ ప్రారంభంలో చేస్తుంది, కానీ ప్రారంభంలో చేసినంత చిత్తశుద్ధి లాస్ట్ వరకు తీసుకుపోయే పరిస్థితి లేదు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, ఏ విషయంలోనైనా సరే ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తగ్గట్టుగా ముందరకు పోవాలి. ఏదైతే ఫీజుల విషయం అత్యధికంగా చేస్తున్నారో, యాజమాన్యము ఫీజుల రూపంలో, డొనేషన్ల రూపంలో అత్యధికంగా వసూలు చేస్తున్నారో వాటిని అరికట్టాలని చెప్పేసి మా యొక్క మొదటి ప్రయత్నం. దాని పరంగా మేము ముందలు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రధానంగా బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు మహేందర్ చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా అడ్డగోలుగా ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాలలో దోపిడీ చేస్తూ ఉన్నారు. డొనేషన్ల పేరుతో కావచ్చు, ఇతర ఫీజులతో
తల్లిదండ్రుల మీద విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అధిక భారం మోపుతా ఉన్నారు అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. దీనిపైన ఉన్నత విద్యా మండలి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే కనుక భవిష్యత్తులో సెక్రటేరియట్ ముట్టడి చేస్తామనేటటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్. చిత్తూరు జిల్లా